హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేఘ్నాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం ఒక మంచి టేస్టీ ఈజీగా అయిపోయే బూందీ కర్రీ చూద్దాము. దీనికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేపేసుకోండి. ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసుకొని అది కూడా వేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని వీటితో కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇవి బాగా మగ్గితే బాగుంటుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా బాగా దగ్గరకు అయ్యే వరకు ఉంచండి. ఈలోపు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసుకుందాము. ఇవి మగ్గిపోయిన తర్వాత రసం వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసేయండి. మనం వేసిన నీళ్ళు సకానికి మరిగే వరకు ఉంచండి. తర్వాత బూందీ వేసేసుకొని వేసిన వెంటనే కలిపేయాలి, అంతే. ఇంకా తర్వాత కలపకూడదు. తర్వాత కొద్దిసేపటికి దగ్గరికి అంతా అయిపోతుంది. ఇలా వాటర్ లేకుండా అయిపోయేంత వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, అంతే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్.